హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మౌని అమావాస్య యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. పుష్యమాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. అన్ని అమావాస్యల కంటే ఈ పుష్యమాసంలో వచ్చే ఈ మౌని అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య జనవరి 29వ తేదీన మౌని అమావాస్య వచ్చింది. ఈ పుష్యమాస అమావాస్యతో పుష్యమాసం ముగియనున్నది. ఈ మౌని అమావాస్యను చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య రోజున శ్రీహరిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ఆ సాంప్రదాయం మనలో ఉన్నది. ఈ రోజు చేసే పూజల వల్ల, పరిహారాల వల్ల మీ ఇంటిపై ఉన్న నరదిష్టి, నరఘోష, మీకున్న కష్టాలు తొలగిపోయి మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ రోజు పాటించవలసిన నియమాలు: ముందుగా తులసికోటకు నీటిని సమర్పించి తులసికోట పూజ చేయాలి. ఆ తర్వాత గుమ్మం వద్ద 2 దీపాలు వెలిగించాలి. దాని తర్వాత ఇంట్లో పూజ మందిరంలోకి వెళ్లి పూజను ప్రారంభించాలి. ఈ పుష్యమాసం రోజున వచ్చే అమావాస్య విష్ణుమూర్తికి తప్పకుండా పూజించాలి. అమావాస్య తిథి కావున లక్ష్మీదేవికి ఈ అమావాస్య అంటే చాలా ఇష్టమైనది. కావున లక్ష్మీదేవిని కూడా తప్పకుండా పూజించాలి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ 2 దీపాలు వెలిగించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయవచ్చు. నైవేద్యంగా పండ్లు, బెల్లం ముక్కను సమర్పించాలి. ఈ చొల్లంగి అమావాస్య రోజున కర్పూర హారతి ఇచ్చే సమయంలో 1 యాలక్కాయ వేసి హారతి ఇస్తే మీ ఇంటికి సంపద పెరుగుతుంది. ఇంట్లో తప్పకుండా ధూపం వేయాలి. ఈ మౌని అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే మంచిది. గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంటిలో ఉన్న నరదిష్టి, నరఘోష పోతుంది. ఇంటికి లక్ష్మీదేవత అడుగు పెడుతుంది. ఆ తర్వాత 2 అగరబత్తులను వెలిగించి గుమ్మడికాయకు ధూపం వెలిగించాలి. గుమ్మానికి గుమ్మడికాయ కట్టలేని వారు 1 నిమ్మకాయని గుమ్మానికి కట్టుకోవాలి. మన ఇంటికి ఉన్న దారిద్ర్యాన్ని తొలగించడంలో ఈ నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. ఈ మౌని అమావాస్య రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విష్ణుదేవుని ఆశీర్వాదంతో తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో ఈ చొల్లంగి అమావాస్య రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ ఇంటికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ రోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళితే చాలా మంచిది. ఈ మౌని అమావాస్య రోజున రావి ఆకును ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి. విష్ణుదేవుని యొక్క ఆశీర్వాదం, కుబేర యాజయోగము సిద్ధిస్తుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అలాగే సాయంత్రం కూడా లక్ష్మీదేవి ముందు 5 ఒత్తులతో దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఈ మౌని అమావాస్య రోజున రాళ్ల ఉప్పు, లవంగాలను కొని ఇంటికి తెచ్చుకుంటే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అమావాస్య రోజున బియ్యపు పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయాలి. ఇలా వేయడం వల్ల మన పూర్వీకుల యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.